నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన యోగిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, యోగిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడికి సంబంధించిన 12 నామాలు 12 నామాలు చెప్పుకుంటూ 12 సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సూర్య నమస్కారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రాణాయామం చేయటం ద్వారా, శ్వాసను అధీనంలో ఉంచుకోవటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేయటం కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోండి. అలాగే జ్యేష్ఠ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ యోగిని ఏకాదశికి ఉన్నటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలించినట్లయితే కుబేరుడి దగ్గర హేమమాలి అనే పేరు కలిగినటువంటి ఒక అనుచరుడు ఉండేవాడు. కుబేరుడు ప్రతిరోజు కూడా శివపూజ చేస్తూ ఉండేవాడు. శివపూజకు అవసరమైనటువంటి పుష్పాలను మానస సరోవర పరిసర ప్రాంతాల నుంచి తీసుకొని రమ్మని తన అనుచరుడైనటువంటి హేమమాలికి చెప్తాడు. అయితే కుబేరుడి అనుచరుడైనటువంటి హేమమాలి ఒకానొక సమయంలో తన భార్య అయినటువంటి విశాలాక్షితో మాట్లాడుతూ కుబేరుడి శివపూజకు అవసరమైన పుష్పాలను మానస సరోవర పరిసర ప్రాంతాల నుంచి తీసుకురావటం మర్చిపోతాడు. ఈ విషయం అనుచరుల ద్వారా తెలుసుకున్నటువంటి కుబేరుడికి తీవ్రమైన కోపం వస్తుంది. శివపూజకు అవసరమైన పుష్పాలు రాలేదని కోపంతో అనారోగ్యవంతుడివి కమ్మని తన అనుచరుడైనటువంటి హేమమాలికి శాపమిస్తాడు. అలా కుబేరుడి శాపం వల్ల అనారోగ్యవంతుడైనటువంటి హేమమాలి భూలోకంలో అనారోగ్య బాధతో సంచారం చేస్తూ మార్కండేయ మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాలకు వెళతాడు. అక్కడ మార్కండేయ మహర్షి హేమమాలి గురించి తెలుసుకొని జ్యేష్ఠమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని, యోగిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే, ఉపవాసం ఉంటే, విష్ణు నామస్మరణ చేస్తే నీకున్న అనారోగ్యం తొలగిపోతుందని హేమమాలికి చెప్తాడు. అప్పుడు హేమమాలి జ్యేష్ఠమాసం బహుళపక్షం ఏకాదశి, యోగిని ఏకాదశి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేసుకుని విష్ణువుని మానసికంగా పూజిస్తాడు. దానివల్ల అనారోగ్యాన్ని తొలగింపజేసుకున్నాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టే శక్తి యోగిని ఏకాదశికి ఉంటుంది. కాబట్టి జన్మాంతర పాపాలన్నీ పోగొట్టుకోవటానికి యోగిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. విష్ణువును ఆరాధన చేయాలి, విష్ణు పూజ చేయాలి. విష్ణువుని తులసి దళాలతో పూజించటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాలు పఠించలేని వాళ్ళు అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించుకున్న, ఉపవాసం ఉన్నా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి యోగిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయండి, ఉపవాసం ఉండండి, విష్ణునామస్మరణ చేయండి. శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని జన్మాంతర పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యారాధనలో ఉన్న రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. చింతా చాంచల్యవర్జితాం, రాగద్వేషము లేనివారు, చింతా చాంచల్యము లేనివారు, వారికి సర్వత్ర కాశీ విజ్ఞేయ. బ్రహ్మజ్ఞాన రతాత్మనాం, బ్రహ్మజ్ఞానంపై రతి కలిగిన వాడు, అలాగే చింతా చాంచల్యము లేనివాడు
రాగద్వేషములు లేనివాడు వాడు ఎక్కడున్నా కాశీ, సర్వత్ర కాశీ, అంతటా కాశీయే. కాబట్టి నేను వేరే కాశీకి రానక్కర్లేదు అంటే చాలా సంతోషంగాని నేను మార్కండేయాశ్రుత్వ, మార్కండేయ మహర్షి ముఖం వల్ల విన్నటువంటి రహస్యమైన కాశీ అంశములు ఏవైతే ఉన్నాయో అవి నాకు మనసుకు పట్టింది. నువ్వు తథాపి స్వబలేన త్వన్మోక్షం సాధితుముద్యత, నువ్వు స్వబలేన నీ ప్రయత్నంతో నీ బలంతో మోక్షాన్ని సాధించగలను అని నువ్వు అనుకుంటున్నావు. మన బలాలు పని చెయ్యవు అని మార్కండేయుడి వల్ల నాకు అర్థమైంది. అలాగని అసలు మన ప్రయత్నం మానేసి కాశీకెళ్ళి కూర్చుంటే చాలు అని కాదు, చాలా సూక్ష్మమైన అంశములండి. ఇలాంటి చోట జాగ్రత్తగా వినాలి. శ్రద్ధాళు అంటే ముముక్షువే శ్రద్ధాళువు, మోక్షం కావాలనుకునేవాడే ఎలాగా అని ఆలోచిస్తారు కదా. అందుకే ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా వినవలసినది. అందుకే మార్కండేయ ముఖాచ్యుత్వా రహస్యం కాశీ సంశ్రితం, కాశీని ఆశ్రయించుకున్న ఒకనొక రహస్యము మార్కండేయుని ముఖం వల్ల వినడం చేత నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కానీ నువ్వు అది విను కూడా సబలేన త్వన్మోక్షం సాధితుముచ్యుత, నువ్వు నీ బలంతో సాధిద్దాం అనుకుంటున్నావు కదా. అంటే అర్థం ఏంటి? కాశీకి వస్తే దాని బలంతో మోక్షం పొందిపోవచ్చు, మన బలం అక్కర్లేదు కదా. అంటే మన ప్రయత్నం అక్కర్లేదు, అది తప్పు. ప్రయత్నం మానకూడదు, కానీ నువ్వు చేసిన ప్రయత్నం సరిపోదు. రెంటికి చాలా తేడా ఉన్నదండి ఇక్కడ. మన ప్రయత్నానికి బలం ఉండదు, కలిలో సాధించడం కష్టం. ఎందుకంటే మన ప్రయత్నం అంటే ఎప్పుడైనా ఇబ్బంది, ఈశ్వర సహకారం ఉండవలసినదే. కలిలో విశేషించి మన ప్రయత్నముడికి బలం ఉండదు. కారణం ఏంటంటే బుద్ధికి అజ్ఞానం యొక్క బలం ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. బయట దేశకాల పరిస్థితులు అనుకూలించు, శరీర పరిస్థితి అంతే, దేశ పరిస్థితి అంతే, కాల పరిస్థితి అంతే. ఇంత ప్రతికూలతలు ఉన్నప్పుడు స్వబలానికి సరిపోదు, స్వబలం మన బలం మనకి సరిపోదు. అయితే అలాగని ప్రయత్నం లేనివాడికి ఏదీ లేదు. కాశీకి వచ్చినా ప్రయత్నం చేయవలసిందే. అందుకే జాగ్రత్తగా ముందు నుంచి వింటూ ఉంటే, అసలు ప్రయత్నం లేకుండా కాశీకి వచ్చి కూర్చుంటే మోక్షం వస్తుందని చెప్పలేదు. అలా కూర్చున్న మోక్షం రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చి అలా కూర్చుని పాపం చేసినట్లయితే భైరవ యాతను అనుభవించిన తర్వాత మోక్షం వస్తుంది. కదా మోక్షం వస్తుంది ఒక విధంగా సరిపోయింది, కానీ సాక్షాన్మోక్షం కాదు అది. సాక్షాన్మోక్షం అంటే నేరుగా లేదు. భైరవ యాతన తప్పదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. భైరవ యాతన లేకుండా కూడా మోక్షం వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. అప్పుడు నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి, నీ వంతు ప్రయత్నం. అప్పుడు కూడా నువ్వు తగినంత బలం చూపించకపోవచ్చు, ఉన్నంత బలం చూపిస్తావు. రెండుకి చిన్న తేడా ఉంది కదండి. తగినంత బలం, ఉన్నంత బలం. బాగా నీరసం ఉన్నవాడికి బల్ల ఎత్తమంటే వాడు తగినంత బలం చూపిస్తే ఎత్తలేడు, ఉన్నంత బలం చూపిస్తే సరిపోదు, అది ఎత్తబడదు. అవునా లేదు? వాడికి తగినంత బలం లేదు, ఎత్తలేడు. ఉన్నంత బలం సరిపోదు, అప్పుడు ఇంకోటి సహాయం కావాలి. అలాగే కాశీలో ఉన్న బలం సరిపోదు, తగినంత బలం ఉండదు. కానీ ఉన్న బలం చూపిస్తే చాలు, ఈశ్వరుడు ఇస్తాడు మిగిలినంతా కూడా. అది దీని యొక్క ప్రత్యేకత. అది సూక్ష్మమైన అంశం. దాన్ని బోధించాడు అగ్నిశర్మ. కానీ సోమశర్మ తన మీద అహంకారంతో మహర్షులాలు చెప్తారు కానీ మనం చేయొచ్చు పూనే అని తాను అక్కడే ఉంటాన్నాడు. కనుక గంతవ్య కాశికా నౌక మధ్యతాం పారదాయని మయా ధర్మ అసమర్థేన వీతరాగేణ ధార్మిక. గొప్ప మాటలు. అగ్నిశర్మ కపటం లేకుండా మాట్లాడుతున్నాడు. నేను ధర్మ అసమర్థేన, నువ్వు చెప్పిన సాధనా బలం చేయడంలో అసమర్థుణ్ణి, అంటే అంత సమర్థత లేదు నాకు. రెండవది, దేని మీద కోరిక కూడా లేదు సుమా. వీతరాగేణ, ఏదో సాధించాలని మాత్రం దేని మీద నాకు కోరిక లేదు. నాకు కావలసింది కైవల్యం మాత్రమే గనక మిగిలిన విషయములు పొందాలనేటువంటి కుతూహలం నాకు లేదు. కనుక రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి వీతరాగేణ, ఇంకోటి ధర్మ అసమర్థేన. ఈ రెండు ఉన్న నాకు తరించాలి అంటే ఒకటే తెలుస్తున్నది, సంసారంలో మునిగిపోయిన వాడికి, మునిగిపోతున్న వాడిని బయట పెట్టడానికి కాశికా నౌక, కాశికయే నౌక, అది ఒకటే మాట చెప్పాడు. కానీ కాశీ నౌక, అది నన్ను బయట పెడుతుంది, తరింపజేస్తుంది. నా కాశీ సదృశీ మాత గర్భవాస ప్రదాయని గర్భవాసాది దుఃఖాన్ని పాపాని చ మహంచపి క్షళయంత్యేవ నిర్దిష్ట దుష్టానామపి సేవిత. కాశీలో గర్భవాసం అనేది ఉండదు. కాశీలో గర్భవాస దీక్ష ఒకటి ఉంది. అంటే 9 నెలలు ఉంటే గర్భవాస దీక్ష అంటాం. కాశీలో ఉంటే మరి గర్భవాసం రాదు. గర్భవాసం అంటే మళ్ళీ జన్మించాం, మాతృగర్భంలోకి ప్రవేశించాం. అది గర్భవాసాది దుఃఖాలు పోగొట్టగలిగినటువంటి ఈ కాశీ సమస్తములైన దోషాల్ని పోగొడుతుంది. దుష్టుడైనా సరే పశ్చాత్తప్తుడై నేను ఎలా తరిస్తానని ప్రశ్న వేసుకుంటే కాశీని ఆశ్రయిస్తే తరిస్తాడు. అది దుష్టులను కూడా తరింపజేయగలదు. అందుకో పైగా కలికాల అయం తీక్ష్ణ, ఈ కలికాలం అత్యంత తీక్ష్ణమైనది. తపః కర పరాత్మ దృక్. తీక్ష్ణమైన కలికాలంలో తపస్సు ఎక్కడ,
పరతత్వంపై దృష్టి ఎక్కడ? ఈ రెండు చాలా కష్టంగా ఉంటాయి సుమా. అది జగామ కాశీ, నేను వెళ్ళిపోతాను ఇక్కడికి, ధర్మాది సాధనలు అక్కడే చేసుకుంటాను అని చెప్పి కాశీక్షేత్రానికి వచ్చాడు అగ్నిశర్మ. వచ్చి ఎక్కడికి చేరుకున్నా అంటే కాశీలో కూడా ఒక శివలింగం దగ్గర ఆశ్రయిస్తూ సాధన చేసిన చాలండి. అది కాశీ గొప్పతనం. విశ్వేశ్వర దర్శనం చేయాలి, చూడగలిగినవి చూడాలి, కానీ ఏ శివుణ్ణి గట్టిగా పట్టుకుని అక్కడే స్థిరంగా ఉండిపోయినా కాశీ తరింపు చేయగలదు. ఇతను ఎవరిని ఆశ్రయించారంటే వచ్చి కాశ్యామాగత్య ధర్మేశం నత్వా ధర్మపరో వశి. ధర్మేశ్వరుడు అని శివలింగం ఉన్నది. ఈ ధర్మేశ్వరుడు స్వయంగా విశాలాక్షి మందిరానికి సమీపంలో ఉంటాడు. సాక్షాత్ యమధర్మరాజే ప్రతిష్ఠ చేసినటువంటి దివ్యమైనటువంటి చోటు. ఆ ధర్మేశ్వరుడి దగ్గరకు వచ్చి తాను చేయగలిగిన ధర్మం అక్కడే చేస్తూ, అంతేగాని నాకు ధర్మంలో అసమర్థుడిని అన్నాడే తప్ప నేను ధర్మం చెయ్యనలేదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ నేను ధర్మం తగినంత చెయ్యలేను అర్థం, అంతేగాని ధర్మం చెయ్యలేని వాడిని అని కాదు. తగినంత చెయ్యలేను, చెయ్యగలిగినంత చేస్తాను, కానీ చెయ్యగలిగినంత చేస్తే సరిపోదు, ఈశ్వరుడికి అర్పణ చేస్తూ కొంటాను. అది అందుకే అక్కడికి వచ్చి ధర్మేశం నత్వా ధర్మపరో వశి, రెండు లక్షణాలతో ఉన్నట్టు ఇక్కడ. అంటే ఈ కథ వినేటప్పుడు ఎలా ఉండాలో కాశీలో తెలిసిపోతుంది. ఇక్కడ ధర్మపరః వశి, ధర్మపరుడై ఉన్నాడు. వశి అంటే నిగ్రహ సంపన్నుడై ఉన్నాడు. వశముందు ఉంచుకున్నట్టువే వశి. ఇంద్రియాలని మనస్సుని వశంలో ఉంచుకున్న వాడిని వశి అనాలి. ఇక్కడ ఎవడు వశీవో అది వాడు తిరగవేస్తే అయిపోతాట. వశి తిరగవేస్తే శివ అవుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది మనం వశి అయితే శివుడు మనకు వశం అయిపోతాడు. అంత విశేషమైన అంశం అనేది. అది ధర్మపరుడై వశి ఇక్కడ ఉంటున్నాడు. అలా ఉంటూ చేస్తున్న పనులు అంటే కాశీకి వచ్చి ఎలా ఉండాలనేది అగ్నిశర్మ ద్వారా మనకు నేర్పుతున్నారు. స్వధర్మ విధర్మ పరో మహాత్మా సుమానదో మాన వివర్జిత స్వయం. కాశీలో ఉండవలసినది ధర్మము తెలుసుకొని ధర్మమును ఆచరించాలి. అదే తెలిసినంత ధర్మాన్ని ఆచరిస్తున్నామని కాకుండా తెలుసుకుంటూ ధర్మాన్ని ఆచరించాలి. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఏకాదశి పర్వదినం శనివారంతో కూడి రావటం, దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఏకాదశి అనగానే సహజసిద్ధంగా ఉపవాసము అనేటువంటి విధి విధానాన్నే పాటిస్తారు అందరూ. కానీ ఏకాదశి నాడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ యొక్క మహాతత్వంలో విరాజిల్లేటువంటి విష్ణుమూర్తి యొక్క ప్రభావంలో దాగినటువంటి ఊర్జిత అనేటువంటి నామాన్ని, హృషికేశ అనేటువంటి నామాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి అద్వితీయమైనటువంటి శక్తి వచ్చి తీరుతుంది. ఊర్జిత అంటే ఏమిటి? బలానికే బలం కలిగినటువంటి వాడు ఆ మహావిష్ణువు అని అర్థం. హృషికేశాయ నమః. కష్టాలన్నింటినీ కూడాను కడదెర్చి అదృష్టాన్ని మనకు ప్రసాదించే అమృత తుల్యవంతమైనటువంటి ప్రభావం హృషికేశ. హా అనేటువంటి పదంలో దాగిన పరమార్థ లక్షణం అదే. మన శరీరంలో ఉండేటువంటి దుష్కృతిని పోగొట్టి అదృష్టకరమైన ప్రభావాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి అక్షరం. అందుచేతనే ఏకాదశి పర్వదినం నాడు హృషికేశాయ నమః అనుకోవాలి. విష్ణాలయాన్ని దర్శించి అక్కడ తులసి మాలికతో ఆ యొక్క సర్వాంతర్యామికి నమస్కారం చేస్తూ సమర్పించి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని త్రికరణ శుద్ధితో పఠించి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించి దద్దోజనం కూడాను సమర్పించి 10 మంది పేదలకు కూడాను పంచినట్లయితే ఏకాదశి నాడు శారీరక మానసిక రుగ్మతలనేటువంటివి రాకుండా ఆ సర్వాంతర్యామి
మన్ని రక్షించి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతే ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49. తిథి దశమి ఉదయం 7:17 వరకు. తరువాత ఏకాదశి 4:27 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 7:47 వరకు. వర్జం సాయంకాలం 4:06 నుంచి 5:34 వరకు. తరువాత తెల్లవారుజామున 4:30 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:09 నుంచి 2:37 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30కి. నేటి విశేషాలు. అవమాదినం, దశమి, ఏకాదశి, ద్వాదశి 3 తిథులు సంపర్కాన్ని పొందాయి ఈ శనివారంతో. ఈరోజు చేసేటువంటి దాన కార్యక్రమాలు కానీ స్నాన కార్యక్రమాలు కానీ అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. కర్కటకాయనం అంటే సాయన కర్కటక ప్రవేశం ఈరోజు ఉదయం 8:12 కాబట్టి సూర్యోదయం దగ్గర నుంచి ఉదయం 8:12 వరకు అయన ప్రయుక్తమైన దక్షిణాయన పుణ్యకాలం. మరో విశేషం, ఈరోజు యోగిని ఏకాదశి అంటే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఇక్కడ కర్కటకాయనం సందర్భంగా దక్షిణాయన పుణ్యకాలంలో ఉదయం 8:12 లోపల మనం చేసేటువంటి దానం, పితృదేవతారాధన ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. నదీ స్నానం కూడా. యోగిని ఏకాదశి సందర్భంగా స్మార్తులు ఉపవాసం ఉంటారు. వైష్ణవులకు మాధ్వులకు తరువాతి రోజు ఏకాదశి ఉపవాస దినమవుతుంది. నేటి ఆణిముత్యాలు. చెడు ఎప్పుడు చెడుగా ఎదురుపడదు, అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మను గ్రహించి నడుచుకోవడం మనిషి వివేకం. ప్రేమ వలన ఏమైంది? ఎలా ఉన్నా బాగుంటుంది సీతమ్మ రాముడికి. అందుకే దాంపత్యం ప్రారంభంలో ఎంత కాదన్నా నిజం, భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఉంటుంది. అందుకే కదూ కాడి పెట్టి సమంత్రకంగా అభిషేకం చేస్తారు పెళ్లిలో. హరదత్తాచార్యుల వారిని మహానుభావుడు ఆయన మంత్రానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె పేరు అపాల. ఆమె పేరు అపాల కాదసలు. ఆమెకి పెళ్ళవలేదు, ఒంటికి బొల్లి వ్యాధి వచ్చింది. అందుకని ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఆమెని పాలించే భర్త లేడు కాబట్టి అపాల అని పిలిచారు. పెళ్ళి కాకుండా ఇలా అపాల అపాల అని పిలిపించుకోలేకపోతున్నానని ఆమె నీటిలో దూకేసింది, ప్రాణం విడిచిపెడతానని. ఆమె కొట్టుకుపోతోంది. ఆమెకు అదృష్టవశాత్తు సోమలత దొరికింది. ఆమె సోమలతని తీసి నోట్లో నవిలి పిండి మానసికంగా ఇంద్రుడికి సమర్పించింది. అది ఇంద్రుడి యొక్క కాడి మీద పడింది. ఆ సమయంలో ఇంద్రుడు ఎడుతున్నాడు, వెడుతుంటే కాడి మీద పడింది, రథం కాడి మీద. ఇంద్రుడు సంతోషించి వెంటనే ఆమెకు బొల్లి వ్యాధి పోయేటట్టుగా అనుగ్రహించి తరువాతి కాలంలో పెళ్ళై ఆమె సంతోషించింది. శరీరము వివర్ణమైతే, చర్మ వ్యాధులు వచ్చేస్తే
భర్తకి భార్య మీద ఆకర్షణ పోతుంది, భర్తకు అలా వచ్చినా భార్యకు ఆకర్షణ పోతుంది. శాస్త్రమునందు ఒక మాట ఉంది, ప్రహృష్టులై ఉండాలి. భార్యాభర్తలు ఒండరులకి ఒకరి మీద ఒకరికి పరస్పరం పరిపూర్ణమైన ఆకర్షణ ఉంటేనే తేజోవంతమైన సంతానం కలుగుతుంది, లేకపోతే కలగదు. శ్రీరామాయణంలోనే షణ్ముఖోత్పత్తి శ్లోకాలు చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి పరస్పరాకర్షణ అవసరం. ఏ కారణం చేత వివాహం తర్వాత చర్మవ్యాధులు వచ్చి ఆకర్షణ పోయి దంపతులు తప్పు మార్గాన్ని పట్టకూడదని ఆ హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేసిన ఆ మంత్రభాగం ఏదుందో ఆ మంత్రభాగంతో మంగళసూత్రాల్ని కాడి కన్నంలో పెట్టి పిల్ల మెడ మీద పెట్టి జలాలతో అభిషేకం పురుషుడు చేస్తాడు. అభిషేకం చేసినందుకు ఆయనకి రాదు, ఆ అభిషేక జలాలు ఆమె మీద పడినందుకు ఆమెకి రాదు. అవి పరమ శ్రద్ధతో జాగ్రత్తతో చేయవలసినవి, ఎందుకంటే జీవితాలకి సంబంధించిన విషయాలు అవి. కాబట్టి అందుకు చేస్తారు కాడిమించి అభిషేకం. కాబట్టి సీతారాముల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది, నరుడిగా ఉన్నాడు కనుక. కానీ పెళ్ళైనప్పుడు ఉన్న ఆకర్షణ పరస్పరం ఒకరి మీద ఒకరికి శరీర శోభ వలన ఆకర్షణ కావచ్చు, షష్ఠి పూర్తి నాటికి అది మిగలదిహ. ఆకర్షణతో ప్రారంభమై మనసులు మగ్గిపోవాలి, అది దాంపత్యం. అది లోకానికంతటికీ ఆరాధనీయం అవుతుంది. వాళ్ళ చేతి అక్షతలు కావాలని కోరుకుంటారు. అదిగో అటువంటి గాంభీర్యం, అటువంటి పండిపోయిన దాంపత్యం సీతారాములది. అందుకే తల్లిని ఆయన మహానుభావుడు సీతాపహరణం జరిగిపోయిన తర్వాత అరణ్యవాసంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఓ సరోవరం దగ్గరికి ఎడతాడు. నేను సీతమ్మ వైపు నుంచే చెప్పా ఇప్పటిదాకా. అంటే సీతమ్మ గురించి చెప్పినప్పుడల్లా రాముడు పక్కనే ఉంటాడు, ఇద్దరిని విడదీసి చెప్పడం కుదరదు అసలు. రామచంద్రమూర్తి దగ్గరికి రామచంద్రమూర్తితో సరోవరం దగ్గరికి ఎడతాడు. సతాం పుష్కరిణీం గత్వాం పద్మోత్పజుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులింద్రియ అంటారు మహర్షి. సరోవరాన్ని చూడగానే వలవలవలవల ఏడ్చాడు రాముడు. ఎందుకని? లక్ష్మణుడు ఊరడింపజేశాడు, అన్నయ్య అన్నయ్య ఏడవకన్నయ్య ఏడవకన్నయ్య అని. ఎందుకు ఏడవడం? సదాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం, అరవిరిసిన తామర పువ్వులు చూస్తే ఏడుపు వచ్చింది. ఎందుకని? సీతమ్మ ముఖం కనపడింది అందులో. అది భర్తకుండవలసిన లక్షణం. తన మనసులో కామము చేత కదిలితే తన భార్య తప్ప అక్కడ ఇంకొకరికి స్థానం ఉండకూడదు. వాడు భర్త, వాడు ఆరాధనీయుడు తప్ప అన్యులకు స్థానం లేని హృదయం ఏదున్నదో ఆ హృదయంలోకి చేరిన భార్య ధన్యురాలు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఎంతమంది స్త్రీలో రాముడి కోసం ఎదురు చూశారు. స్త్రీలు కాదు, ఋషులు మోహించారు మగవాళ్ళై. పుంస్వాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అయిన రాముడి మనసులో సీతమ్మ ఒక్కతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవతల మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, దేవత శ్రేష్ఠులారా, మీరు నా ఆలోచనకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. నేను ఈ పరిస్థితిని ముందే ఊహించి భూమి మీద ద్వాపరాంతానికి ఉత్తమ రాజులు అవతరించే విధానం ఒకదానిని రూపొందించి ఉంచాను. పూర్వం ఒకసారి నేను మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతితో కలిసి ఒకానొక పౌర్ణిమ రోజున పశ్చిమ సముద్ర తీరంలో కూర్చొని ఏవో వేదరహస్యాల గురించి చర్చించడం మొదలుపెట్టాం. అది పూర్ణిమ రోజు కావడం వల్ల ఇంతలోనే సముద్రుడు పొంగి పెద్ద పెద్ద కెరటాలతో కట్టను దాటి నీటి తుంపరలతో నన్ను తడిపేశాడు. నాకు బాగా కోపం వచ్చింది. శాంతించు అని గట్టిగా గద్దించాను. సముద్రుడు భయపడుతూ దేవతారూపంతో గంగాదేవితో కలిసి నా ముందు ప్రత్యక్షమై ఏదో చెప్పబోయాడు. కానీ నేను రాబోయే భూభార నిర్మూలన కార్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సముద్రదేవుని నేను శాపించాను. సముద్రదేవా, పెద్ద రాజులాగా ఆర్భాటమైన వేషంతో
నా ముందుకు వచ్చావు కనుక భూమి మీద రాజువై పుట్టి రాజ్యాలు ఏలుకో. నువ్వు కొంత అపరాధం చేసినా నేను శాంతించమనంగానే శాంతించావు గనుక నీకు శంతనుడు అనే పేరు కలుగుతుంది. అంతేగాక నీ పక్కన ఉన్న ఈ గంగాదేవి నీతో పాటే మానవలోకంలో జన్మించి నీ భార్య అయి నిన్ను సంతోషపెడుతుంది అని నేను సముద్రుణ్ణి శపించాను. సముద్రదేవుడు నా మాటలకు తల్లడిల్లి, బ్రహ్మదేవా, ఇందులో నా తప్పేమున్నది? పౌర్ణిమ నాడు పొంగమని నువ్వే నాకు శాసనం చేశావు కదా, నువ్వు చెప్పిన పని చేస్తే దానికే శాపిస్తున్నావు కదా. ఇది ఇలా ఉండగా ఈ గంగ ఏమి తప్పు చేసింది? నేను చేసిన తప్పుకు ఆమెను కూడా శపిస్తున్నారే. మమ్మల్ని మీరు కరుణించండి, శాపం ఉపసంహరించండి అని వినయంగా విన్నవించాడు. నేను అప్పుడు సాగరుడితో, సముద్రదేవా, భయపడకు, ఈ శాపానికి కూడా ఒక కారణం ఉంది. భారతదేశంలో భరత వంశంలో ఉత్తమ రాజుగా నువ్వు అవతరించి ధర్మస్థాపన చేయవలసి ఉంది. ఆ విషయంలో ఈ గంగ కొంత సహాయం చేస్తుంది. ఎలాగంటే అష్టవసువులు కొన్ని కారణాల వల్ల శాపానికి గురి అయి ప్రస్తుతము నరకలోకంలో నివసిస్తున్నారు. వారు అక్కడి నుంచి భూమి మీద పుట్టవలసింది. ఆ జీవులకు తల్లిదండ్రులయ్యే సామర్థ్యము నీకు గంగకు మాత్రమే ఉంది. అందువల్ల ఓ సాగరా, నువ్వు కొంతకాలము మానవులోక విహారం చేసి మళ్ళీ వెనక్కురా అని చెప్పాను. ఓ దేవతలారా, దేవతాహితం కోసమే నేను ఈ పని చేశాను. దేవతా అవతరణ కార్యక్రమానికి ఇప్పుడే అంకురార్పణము చేస్తాను. ఆ సాగరుడే శంతను మహారాజై భూమి మీద అవతరించాడు. అష్టావసువులు అతని పుత్రులై జన్మించారు. వారిలో 7 త్వరలోనే మరణించి స్వర్గానికి చేరారు. 8వ వసువు మాత్రము గంగాపుత్రుడైన భీష్ముడిగా భూమి మీద ఇంకా జీవించి ఉన్నాడు. శంతను మహారాజు యొక్క పని అక్కడితో అయిపోలేదు. అతనికి 2వ భార్య అయినటువంటి సత్యవతి యందు విచిత్రవీరుడు అనే పుత్రుడు పుట్టాడు. అతని పుత్రులైన ధృతరాష్ట్రుడు, పాండురాజు అనేవారు ఇప్పుడు భూమి మీద జీవించి ఉన్నారు. పాండురాజుకి కుంతి, మాద్రి అని 2 భార్యలు ఉన్నారు. వీళ్ళ ద్వారా యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు భూమి మీదికి అవతరించబోతున్నారు. ధృతరాష్ట్రుడికి గాంధారి అనే భార్య వల్ల కలిపురుషుడి అంశంతో 100 మంది పుత్రులు జన్మించబోతున్నారు. ధృతరాష్ట్ర పుత్రులకు, పాండురాజు పుత్రులకు గొప్ప యుద్ధం జరగబోతుంది. ద్వాపర యుగాంతంలో జరగబోయే ఈ యుద్ధం ద్వారా అనేక మంది రాజులు మరణించబోతున్నారు. విచిత్రం ఏమిటంటే శంకరుడి అంశంతో పుట్టినటువంటి వీరుడొకడు యుద్ధం పూర్తి అయిపోయిన తరువాత నిద్రించే క్షత్రియులను కొందరిని సంహరించబోతున్నాడు. ఆ క్రూర కర్మతో ద్వాపరయుగం ముగింపుకు రాబోతున్నది. ఆ తర్వాత రాబోయే కలియుగం మరింత భయంకరంగా ఉంటుంది. ఓ దేవతలారా, ఈ విధంగా దేవతావతరణ కార్యక్రమాన్ని నేను పూర్వమే ప్రారంభించాను కనుక మీరు దాన్ని కొనసాగించండి. మనందరికీ రక్షకుడైన శ్రీ మహావిష్ణువు సరి అయిన సమయంలో తాను కూడా భూమి మీదకి అవతరించగలడు. ఆయన యదువంశంలో జన్మించబోతున్నాడు. ఈ విధంగా భూభారాన్ని తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది కనుక ఈ భూదేవి సంతోషంగా తన స్థానానికి వెళ్ళవచ్చు అన్నాడు. బ్రహ్మదేవుడు చేసిన
ఈ సుదీర్ఘ ఉపన్యాసానికి దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువు భూదేవి కూడా సంతోషించారు. దానితో సభ పూర్తి అయింది. అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళారు. ఇక నారదుడు రాబోతున్నాడు. ఎందుకు రాలేదో కానీ నారద మహర్షి ఈ సభకు రాలేదు. సభలో అనుకున్న రీతిగా దేవతలందరూ మాత్రం ఒకరొకరుగా భూమి మీదకి అవతరించడం ప్రారంభించారు. నిత్యము లోకహితాన్ని కాకించే అటువంటి నారద మహర్షి ఈ విషయాన్ని గమనించాడు. దేవతలందరూ అవతరిస్తున్నారు కానీ విష్ణుమూర్తి అవతరించడం లేదు. ఆయన అవతరించకపోతే ఎంతమంది దేవతలు అవతరించినా ప్రస్తుతం భూమి మీద నెలకొని ఉన్న రాక్షస బాధ సమస్యను పరిష్కరించలేరు అని నారద మహర్షికి బాగా తెలుసు. ముందుగానే అందరూ పుట్టేస్తున్నారు. మహర్షులందరూ కూడా దేవతలు పుట్టేస్తున్నారు. నారదుడు మాత్రం అనుకుంటున్నాడు, పరమాత్ముడు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అని. అందువల్ల ఆ మహర్షి లోకహితం కోసం తపనపడి బ్రహ్మలోకంలో జరుగుతున్నటువంటి ఒకానొక దేవసభలో శ్రీ మహావిష్ణువు కూడా ఉండటం గమనించి తను కూడా అక్కడికి పరుగున వెళ్ళాడు. ఆ సభలో ఒక అవకాశాన్ని తీసుకుని నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి సూటిగా ఇలా ప్రసంగించాడు. దేవదేవ, శ్రీ మహావిష్ణు భూలోకంలో నేడు నెలకొని ఉన్న సంకట పరిస్థితుల్లో దుష్టరాజుల యొక్క సంహారం కోసం దేవతలు అనేక మంది తమ అంశాలతో భూలోకం మీదికి అవతరించడం నేను గమనిస్తున్నాను. ఎంతమంది అవతరించినా నరనారాయణులు అక్కడ లేనిదే ఏ ప్రయోజనము సిద్ధించిందని నా అభిప్రాయం కదా. దేవదేవ, ఈ దేవరహస్యం మీకు తెలియంది కాదు కదా. మీరు లేకుండా భూభారాన్ని మరొకరు తొలగించడం సాధ్యమయ్యే పని కాదు కదా. అందుకనే నేను తపన పడుతూ ఈ సభకు పరిగెత్తుకొని వచ్చాను. నా తపనకు కారణమేమిటో చెబుతాను వినండి. పూర్వం కృతయుగంలో తారకామయము అనేటువంటి మహాసంగ్రామములో తమరు చాలామంది రాక్షసులను సంహరించేశారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు భూలోకంలో రాజులే జన్మించారు. ఇప్పుడు ఇక ఉంది మీకు, అక్కడ రాక్షసులను సంహారం చేశారు. ఇప్పుడు ద్వాపరం జరుగుతున్నది. ద్వాపరం సంగతి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది రాక్షసులు ఈ ద్వాపర యుగంలో వాళ్ళందరూ రాజులుగా పుట్టారు. వాళ్ళు రాజులుగా ఉన్నారు కానీ రాక్షసులు వాళ్ళంతా. పూర్వము మధువనే మహారాక్షసుడు ఉండేవాడు. అతను ఒక మహారణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. అందువల్ల ఆ వనానికి మధువనం అనే పేరు కూడా వచ్చింది. ఆ మధువనుడు పుత్రుడే లవణాసురుడు. ఇతడు రాజ్యానికి వచ్చే సమయానికి శ్రీరాముడు రావణ సంహారం పూర్తి చేసి అయోధ్యలో రాజ్యపాలన చేస్తున్నాడు శ్రీరాముడు. అప్పుడు రావణ సంహారం అయిపోయిందని తర్వాత లవణాసురుడు శ్రీరామచంద్ర ప్రభువు దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఆ దూత రామసభలో ఇలా ప్రసంగించాడు. రామప్రభువు, నువ్వు రాక్షసులను జయించావని విర్రవీగుతున్నావు. తన రాజ్యము సుస్థిరంగా ఉండాలని కోరుకునే రాజు తన శత్రువర్గం మొత్తాన్ని జయించాలి. నువ్వు ఆ పని చేయలేదు. అసలైన నువ్వే చేసిన పని ఏమి బాగుంది చెప్పు. ఒక్క ఆడదాని కోసం లక్షల మంది రాక్షసులను సంహరించావు. అది కూడా వనవాస వ్రతంలో ఉంటూ ఆ వ్రతాన్ని చెడగొట్టుకొని హింసాకృత్యంలోకి దిగావు. ఆ రావణాసురుడు నిజంగా ధన్యుడు. ఎందుకంటే ఆయన ఒక వ్రతదారి చేతిలో మరణించాడు. అది అలా ఉంచిన నీకు నిజమైన పరాక్రమం ఉండి ఉంటే నువ్వు ఈ పాటికి నా మీదికి దండెత్తి ఉండేవాడివి. నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడు నేనే నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను.
దమ్ముంటే యుద్ధానికి రా అని అన్నాడు. రాక్షస దూత రాజ్యసభలో రాజమర్యాదను అతిక్రమించి మాట్లాడినా రాముడు చెల్లించలేదు. ఆయన ఆ దూతకు ఇలా బదులు చెప్పాడు, ఓ దూత, నా వనవాస వ్రతం చెడిపోతే మీ రాజుకేమి, నా భార్యను రావణాసురుడు అపహరిస్తే మీ రాజుకేమి, నేను రావణాసురుణ్ణి సంహరిస్తే మీ రాజుకేమి దిగులు, ఇదంతా ఎందుకు నీకు? అయినా ఆత్మస్తుతి చేసుకునే వారిని నేను పట్టించుకోను, మీ రాజును సంహరించటానికి నేను అక్కర్లేదు, నా చివరి తమ్ముడు మరి శత్రుఘ్నుడు వీళ్లే చాలు, ఇతను నీతో కలిసి మీ రాజ్యానికి వస్తాడు, నీ ఎదుటే మీ రాజును సంహరిస్తాడు అని ఆ తరువాత శత్రుఘ్నుడు మధువనానికి వెళ్ళి లవణాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. యుద్ధంలో ఒక దశలో ఆ లవణాసురుడు నీరసపడి తన చేతిలో ఉన్నటువంటి శూలాన్ని జారి విడుచుకున్నాడు. కానీ ఇంతలోనే తేరుకొని తను దేవతల దగ్గర నుంచి వరంగా పొందినటువంటి ఒక అంకుశాన్ని తీసుకొని దాన్ని శత్రుఘ్నుడి మెడకు వేసి గట్టిగా లాగాడు. శత్రుఘ్నుడు తప్పించుకోలేకపోయాడు. కానీ అతడు భయపడకుండా లవణుడి దగ్గరికి దాకా వెళ్ళి తన వరలో నుంచి తీశాడు. ఆ వరలో నుంచి తీసినటువంటి కత్తి తటాలున లవణాసురుడి యొక్క తల నరికేశాడు. ఆ విధంగా లవణాసుర సంహారం చేసిన శత్రుఘ్నుణ్ణి అక్కడే ఉండి ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయమని శ్రీరామచంద్ర ప్రభు ఆజ్ఞాపించాడు. అందువల్ల శత్రుఘ్నుడు ఆ వన ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించాడు. అదే మధునగరం, మధురా నగరం అని కూడా. ఆ నగరం ఏమని? ఆ మధురా నగరం. రాక్షసుడు మధు కదా, ఆ మధురా నగరము అని పేరు. ప్రస్తుత కాలంలో ఆ మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇతడు యదువంశంలోని భోజశాఖల్లో జన్మించినవాడు. దేవదేవా, శ్రీహరి, నువ్వు తారకామయ మహాసంగ్రామంలో సంహరించిన కాలనేమి రాక్షసుడు కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి పుత్రుడుగా పుట్టి పెరుగుతున్నాడు. వీడి పరాక్రమానికి కానీ వీడి ఆగడాలకు కానీ అంతు లేదు. దీనికి తోడు పూర్వము వీడికి మిత్రులై ఉన్నటువంటి రాక్షసులు అనేక మంది ఇప్పుడు వీడికి మిత్రులుగా జన్మించి వీడి దుష్కృత్యాలకు సహాయం చేస్తున్నారు. ఉదాహరణకు అప్పటి హయగ్రీవాసురుడు ఇప్పుడొక గుర్రంగా పుట్టి ఉన్నాడు. కంసుడు ఆ గుర్రానికి కేశి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. చిత్రం ఏమిటంటే ఈ గుర్రము నరమాంసం కూడా తింటుంది. అప్పటి బలిపుత్రుడైన అరిష్టుడు ఇప్పుడు ఒక మహా వృషభ రూపంగా జన్మించి ఉన్నాడు. వీడు బృందావనంలోని గోవులకు శత్రువుగా మారాడు. అప్పటి లంబాసురుడు ఇప్పుడు ఒక పెద్ద ఏనుగుగా పుట్టి కంసుడికి వాహనంగా ఉన్నాడు. అప్పటి ప్రలంబాసురుడు, ఈ ప్రలంబాసురుడు భాండీరము అనబడేటువంటి వటవృక్షంగా పుట్టి తన ఊడలతో జనులను పీకు తింటూ ఉన్నాడు. ఆనాటి కరాసురుడు దేనుకుడు అనే పేరుతో గాడిద రూపంతో పుట్టి ఇప్పుడు మధురా నగర ప్రాంతంలోనే తాడి చెట్ల వనంలో సంచరిస్తూ ప్రజలను హింసిస్తున్నాడు. ఆనాటి వరాహాసురుడు, కిశోరాసురుడు, ఈనాడు చాణూరుడు, ముష్టికుడు అనే పేర్లతో మల్లయుద్ధ వీరులుగా జన్మించి కంసుడి పరివారంలో ఉన్నారు. ఇదంతా భాగవతం విన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా, లేకపోతే అర్థం కాదు. వీళ్ళందరి పేర్లు అక్కడ వస్తాయి కదా, రాక్షసులు.
ఆ రాక్షసులు పుట్టుక తెలిసింది కదా మీకు, ఇంతవరకు చెప్పుకొని వచ్చాం కదా. హరివంశం అందుకే వినాలా అనేది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. ఆనాటి మయాసురుడు, తారాసురుడు అనేవారు ఈనాడు ప్రాక్ జ్యోతిషపురంలో క్షత్రియ వీరులుగా జన్మించి కంసుడు మిత్రుడైన నరకాసురుడికి సహాయకులుగా ఉన్నారు. శ్రీహరి ఇలా రాక్షసాంశలతో అవతరించిన ఈ నీచులంతా నిన్ను అకారణంగా ద్వేషిస్తున్నారు, నీ భక్తులను బాధిస్తున్నారు. ప్రభు, వీళ్లను నువ్వే సంహరించగలవు కానీ మరెవ్వరి వల్ల కాదు. అందువల్ల ఓ మహాప్రభు, నిన్ను మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నువ్వు స్వయంగా భూమి మీదకి అవతరించు. అప్పుడే ఈ రాక్షసుల వినాశం సంభవిస్తుంది. ఇది నా విన్నపం. ఆ తర్వాత నీ దయాస్వామి. నారదుడు చేసినటువంటి సుదీర్ఘ ప్రసంగాన్ని ఆలకించిన శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ ఇలా సమాధానం చెప్పాడు. నారదా, నీ తపన నాకు తెలుసు. నువ్వు చెప్పిన రాక్షసావతరణ విషయాలు కూడా నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన వారు కాక మరికొందరు రాక్షసులు కూడా మానవులుగా జన్మించి ఉన్నారు. ఉదాహరణకు, ఆనాటి బలి కూతురు ఈనాడు పూతనగా జన్మించి ఉంది. కాలేయుడనే సర్పజాతి రాక్షసుడు గరుత్మంతుడికి భయపడి యమునా నదిలోని నీటి మడుగులో నివాసం చేస్తున్నాడు. జరాసంధుడు అనేవాడు రాజులందరి నెత్తిమీదికి ఎక్కిన మహావీరుడుగా వెలిగిపోతున్నాడు. ఆనాటి బాణాసురుడు ఈనాడు శోణితపురంలో అదే పేరుతో మానవరాజై కుమారస్వామి వంటి పరాక్రమంతో పెట్టరేగిపోతున్నాడు. అతడు 1000 చేతులతో గర్వించి దేవతలకు కూడా లొంగకుండా ఉన్నాడు. నారద, వీరందరి సత్తా ఏమిటో, వారు యుద్ధం చేసే విధానం ఏమిటో అవి కూడా నాకు బాగా తెలుసు. నారద, భయపడకు. నేను నా యోగ ప్రభావంతో భూలోకంలో అవతరిస్తాను. నా యోగమాయా బలంతో ఆయా రాక్షసాంశాలతో దాగి ఉన్నటువంటి మాయా విద్యలను నశింపజేసి వారిని నేను సంహరిస్తాను. నారద, ఈ దేవతలంతా భూమి మీదికి నా అనుమతితోనే అవతరిస్తున్నారు. ఆనాటి మేరు పర్వత శిఖరం మీద ఆలోచనా మండపంలోనే ఆ నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. ఇక నేను స్వయంగా అవతరించవలసి ఉంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.